నేను తుమ్కుంట నర్సారెడ్డిని, గజ్వేల్ ఎక్స్ఎమ్మెల్యేను. మొన్న కూడా గజ్వేల్ నుంచి కాంటాక్ట్ చేసిన, ఇప్పుడు గజ్వేల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. మాకు సిద్దిపేట జిల్లాలో 7 మండలాలు, ఒక మున్సిపాలిటీ వస్తుంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా 2 మండలాలు, ఒక మున్సిపాలిటీ వస్తుంది. సిద్దిపేట జిల్లాలో డిసిసి ప్రెసిడెంట్ మా పాపనే ఆంక్షారెడ్డి. అక్కడ మాకు 7 మండల ప్రెసిడెంట్గా, ఒక మున్సిపాలిటీ కానీ మా అనుకున్న అనుచరులు కాంగ్రెస్ పార్టీ చేసిన వాళ్ళకి వచ్చినాయి. కానీ ఇక్కడ మెదక్ జిల్లాలో 2 మండలాలు, ఒక మున్సిపాలిటీ మాతోని సంప్రదించకుండానే అక్కడ డిసిసి గారు ఇంతకుముందు 2 నెలల ముందు కూడా డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ అని ప్రకటించిండు. సరే, ఆ 2 నెలల కింద ప్రకటించినా మేమేం దాన్ని వ్యతిరేకించలేదు. కానీ మొన్న సంప్రదించకుండా 2 మండల ప్రెసిడెంట్లు, ఒక మున్సిపల్ ప్రెసిడెంట్లను ప్రకటించిండు. మేము కోరేటిది ఏంటంటే, నేను పిసిసి గారి ఆదేశాల అనుసారమే పనిచేస్తా, పార్టీకి కట్టుబడే ఉంటా. కానీ అంతటా చేసినట్టు ఇక్కడ కూడా మమ్మల్ని సంప్రదించి ఆ మండల్ ప్రెసిడెంట్ కానీ ఆ టౌన్ ప్రెసిడెంట్ కానీ డిక్లేర్ చేసేటుండే. ఎవరినైతే టౌన్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేసిండో ఆయన ఎప్పుడు కూడా ఎక్కువ కాంగ్రెస్కు పనిచేయలే, కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేసిండు. అదేవిధంగా ఇంకో మండల్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేసిండ్రు మనోరాబాద్. ఒక 2 రోజుల కింద నా మీద పచ్చి బూతులు తిట్టిండు. మరి అసంట ఆయనకు ఏ విధంగా మండల్ ప్రెసిడెంట్ ప్రకటించారు అని మేము ఇప్పుడే మా అధ్యక్షుల గారి దగ్గరికి పోయింది, మహేష్ గౌడ్ గారి దగ్గర అతని మీద కంప్లైంట్ చేస్తాం. అతని మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటాం. మీరు పోయి మల్లు రవి గారికి కలవమన్నారు. మల్లు రవి గారికి ఫోన్ చేస్తే ఇక్కడ హరిప్రసాద్ గారికి మా ఆబ్జెక్షన్ పిటిషన్ ఇవ్వమన్నారు. అందుకోసమే ఇక్కడ ఇస్తానికి వచ్చాం. అదేవిధంగా మీ ద్వారా ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే, మేము గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా పనిచేస్తున్నాం. మీరు చూసిరు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కాగానే మీ సభాముఖంగా చెప్పారు, గజ్వేల్లో కూడా టీఆర్ఎస్ బీజేపీ కన్నా ఎక్కువ సర్పంచ్ వచ్చిరని. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఆ 2 మండలాలలో కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఎక్కువ గెలిచారు. మరి అక్కడ ఉన్న మా క్యాడర్ వాళ్ళందరినీ కూకుండా పెట్టి వాళ్ళందరితో మాట్లాడించి వీళ్ళే మీ ప్రెసిడెంట్ అంటే మేము ఒప్పుకుంటుంటాం. కానీ డిసిసి ప్రెసిడెంట్ గారు ఎవరి మీద సంప్రదించకుండా, ఎవరితో మాట్లాడకుండా ఆయనంతలో ఆయన డిక్లేర్ చేసుడు ఒక్కటే మేము తప్పు పడుతున్నాం. అయినా మా మహేష్ గౌడ్ గారు కానీ, మా రేవంత్ అన్న కానీ, కాంగ్రెస్ పార్టీ ఏది ఆదేశిస్తే అది అన్నిటి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా కార్యకర్తలు చెప్పింది కూడా నేను వినాలి. అందుకోసం మొన్న మా కార్యకర్తలు అందరు కూర్చొని కూడా, ఇగో వీళ్ళైతే బాగుంటుంది, వీళ్ళ కింద పనిచేస్తామని ఒక కమిటీ వేసుకొని వాళ్ళంతా వాళ్ళు డిక్లేర్ చేసింది. కాబట్టి నేను కార్యకర్తలు చెప్పింది వినాల్సిన బాధ్యత నాకున్నది. కాబట్టి మా కార్యకర్తలు అందరి కోరిక మీదకి ఇక్కడికి రావడం జరిగింది. మా కార్యకర్తలు అందరూ కూడా ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర మేము కలిసి పనిచేస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇక్కడ ఏకపక్షంగా డిసిసి గారు ఎవరిని సంప్రదించకుండా వేసినందుకే మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.